రైట్. ఎవరంట? గణేష. ఎక్కడ ఉన్నాడు గణేష్? భారతి పిల్లలు ఇంకా నెక్స్ట్. రైట్ గర్ల్స్. అరే అమ్మ వెయిటింగ్ థ్యాంక్ యూ సార్. లిబర్టీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మిస్ యూ సార్. అడగంటే మేము మాత్రం మిమ్మల్ని మిస్ అవ్వం సార్. ఎందుకంటే మీరు ఢిల్లీలో ఉన్నా కూడా మీరు నింపిన స్పిరిట్, మీరు ఇచ్చిన మోటివేషన్ అది మీ సర్వీస్ వచ్చేంత వరకు ఉంటుంది, సర్వీస్ వచ్చిన తర్వాత ఉంటుంది. ప్లస్ మీ నుండి చాలా విషయాన్ని ఖచ్చితంగా చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ మీ గురించి ఏదైనా కౌంటర్ ఇస్తే అక్కడ కాదు సార్, మామూలుగా ఏం మాట్లాడితే మీకు భజన అయితే, ఎందుకంటే నేను క్లాస్కి రాలేదు కాబట్టి. నేను వచ్చింది ఒక 2 days అయినా కానీ అందులో మీరు ఒక పాయింట్ చెప్పారు, ఆంధ్ర తెలంగాణ బైఫర్కేట్ తర్వాత 42 నుంచి ఒక 15 70 25 73 కదా MP6. సో దట్ మనం బార్గెన్ చేస్తున్నాం కదా. ఒక తెలుగు పర్సన్ యునైటెడ్ ఉంటే మనం కలెక్టివ్ ఉంటే ఎలా బార్గెన్ చేయొచ్చు, రూల్ చేయొచ్చు అనేది చాలా మంది వదిలేసిన కాన్సెప్ట్. దాని నుంచి వాళ్ళు ఏంటంటే అదే రీజనల్ పరంగా వెళ్ళిపోతారు ఆంధ్ర తెలంగాణ. కానీ మీరు ఒక తెలంగాణ పర్సన్ అయ్యండి, చాలా అంటే పాజిటివ్, చాలా పాజిటివ్స్ అండి. ఒక డిసిషన్ మనం చెప్పారు, నిజంగా అది నాకు చాలా నచ్చింది సార్. లిటరల్లీ చాలా బాగా నచ్చిందండి. అది నేను చాలా అనుకున్నాను. బాగా ఓపెన్ అప్ అయితే నాకు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అయితే దే ఆర్ వెరీ రీజన్ పరంగా వెరీ కాషియస్గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు మేబీ ఆ లోకల్ ఎయిర్ పెరగడం వల్ల ఆ వాటర్ ఆ ప్రాంతంలో ఉంటే, బట్ దే నాట్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్. ఓకే, మీరు అవుట్ సైడ్ చూశారు కాబట్టి మనం ఇప్పుడు కూడా నేను ఈ మధ్య ఇంటర్వ్యూలు వస్తుంటే కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ మేబీ అది పొలిటికల్ కంపల్షన్, దేర్ ఇస్ నో ఇష్యూ పొలిటికల్ కంపల్షన్, బట్ కోవిడ్ రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కొద్దిగా రెస్పెక్ట్ ఉంది అంటే సెంట్రల్ లెవెల్లో. ఆ తెలుగు ప్రైడ్ మళ్ళీ నేను చూడాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీరు నెక్స్ట్ డేస్ లో ఒక తెలుగు పర్సన్ ఉన్నట్టు మాకు తెలుగులోకి వచ్చే హ్యాపీ ఫీలింగ్ అంటే. చెప్పమ్మా ఊట రావాలా గుడిలే దిగాలి. మీకు డైరెక్ట్ గా నేను సార్ అని అపాలజీ చేయకుండా కూర్చుంటూ అడిగాను. నాది సారీ సార్. అంటే నేను ఒక రోజు క్లాస్ కూర్చున్నా ఆఫ్టర్నూన్ అంటే రివిజన్ చేయడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ అయ్యింది. కాకపోతే ప్రెజెంట్ మేము రావడానికి కారణం గ్రూప్ 2 వల్ల రాలేకపోయాము. సో మీ క్లాస్ అనేది చాలా బాగున్నాయి, చదవడానికి కూడా ఈజీ సింపుల్ మెథడ్ ఉంది. గర్ల్స్ విరామ్ మా చెప్పమా. Thank you, sir. I always believe in a statement. కొంతమంది ఎక్స్పీరియన్సెస్ అండ్ కొంతమందికి లెసన్స్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆన్ ఆల్ ద లెసన్స్. ఈ లెసన్స్ అనేది మా జర్నీలో మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము అండ్ మా ఫర్దర్ బెనిఫిట్స్ కోసం.